తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన డేటా చోరీ కేసులో నిజ నిజాలను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత నటి విజయశాంతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. సిట్ ఏర్పాటు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు గుప్పించారు. ఐటీ గ్రేడ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ద్వారా విచారణకు ఆదేశించడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ఐటీ గ్రేడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఓటర్ల జాబితాను తారుమారు చేస్తారన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసులు కేసు పెడుతున్నారంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సిట్ ద్వారా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజయశాంతి గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో జరిగే అన్యాయానికైతే సిట్ వేస్తారా? అదే తెలంగాణలో జరిగితే సిట్ కూర్చోండి అంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతారని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ కోరుకుంటున్న ఫెడరల్ వ్యవస్థ అంటే ఇలాగే ఉంటుందేమోనని విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు, గవర్నర్ నరసింహన్ను కలిసిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె ఆరోపించారు. మోదీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతుందన్న వాదనకు ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయన్న విజయశాంతి, ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ ముసుగు తొలగిపోయి బీజేపీ కోసమని తెలిసిపోతుందని విమర్శించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.